నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం శ్రీ మహావిష్ణు క్షేత్రంలో ఉన్నాము. మనం శ్రీ పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్నాము. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ స్టేట్ తిరువనంతపురంలో ఉందండి. ఈ వీడియోలో ఈ మందిరానికి సంబంధించిన చరిత్ర, విశిష్టతలు, దాంతోపాటు ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకుందాము. వీడియో మాత్రం మొత్తం చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలోని తిరువనంతపురంలో ఉందండి. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి మనకి 2 దారులు ఉన్నాయి. సులువైన దారి వచ్చేసి హైదరాబాద్ నుండి తిరువనంతపురానికి ఫ్లైట్ తీసుకోండి. మీరు ఒక 1 hour 15 minutesలో ఈ మందిరాన్ని చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుండి పద్మనాభ స్వామి టెంపుల్ కేవలం 4 kilometers ఉంటుంది. మీరు ఒక 15 minutesలో ఈ మందిరాన్ని చేరుకోవచ్చు. ట్రైన్ గురించి మాట్లాడితే హైదరాబాద్ నుండి తిరువనంతపురానికి మనకి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుందండి. మీరు 30 గంటలలో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుండి పద్మనాభ స్వామి టెంపుల్ కేవలం 2 kilometers ఉంటుంది. మీరు ఒక 5 నిమిషాలలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవలిస్తున్న ఆ శ్రీవారి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాలలో, ఇతిహాసాలలో రాసి ఉంది. బలరాముడు స్వామికి పూజ చేసినట్లు భాగవతంలో పేర్కొంటుంది. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం ఎక్కడా లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఎలుబడిలో ఈ ఆలయం ఉంది. ప్రధాన ఆలయం మలయాళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గోపురంతో ఆనుకొని చుట్టూ 4 ముఖద్వారాలు నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. 4 మూలాల 4 ఉయ్యాల మండపాలతో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో శ్రీ నరసింహ, అయ్యప్ప, పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం మీకు కనిపిస్తుంది. స్వామివారి మూల విరాటాన్ని ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతుని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి మనం చూడాలి. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలన సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 సంవత్సరాల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్వామివారి మొదటి దర్శనం ఉదయం 3:15 నుంచి 4:15 వరకు ఉంటుందండి. తదుపరి దర్శనాలు ఉదయం 6:30 నుంచి మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంకాలం సమయంలో మనకి 2 దర్శనాలు ఉంటాయండి. మొదటి దర్శనం వచ్చేసి 5 గంటల నుంచి 6:15 వరకు, రెండవ దర్శనం వచ్చేసి 6:45 నుంచి 7:20 వరకు దర్శనానికి అనుమతిస్తారు. దర్శనం టైమింగ్స్ అనేది ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి. మీరు ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామివారి దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం కూడా ఉంటుందండి. టికెట్ ధర వచ్చేసి 500 రూపాయలు. దీంట్లో మనకి స్వామివారి ఒక ఫోటో,
పువ్వులు మరియు ప్రసాదం కూడా ఇస్తారు. ఈ స్పెషల్ దర్శనం తీసుకున్న వారికి స్వామివారి విగ్రహాన్ని దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది. స్వామివారిని దర్శించుకునే భక్తులందరూ గుడి యొక్క డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించాలండి. మగవారైతే వితౌట్ షర్ట్ ధోతి కట్టుకోవాలి, ఆడవారైతే శారీ అనేది ధరించాలన్నమాట. గుడి సమీపంలో మనకి చాలా షాప్స్ ఉంటాయండి, మీరు ఇక్కడ ధోతి లేదా శారీస్ అనేది కొనుక్కోవచ్చు. మరొక ముఖ్య గమనిక ఏంటంటే గుడిలోనికి ఎలాంటి బ్యాగ్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ తీసుకువెళ్ళడం అనుమతించరు. ఇక్కడ మనకి లాక్ రూమ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇక్కడ డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. డిపాజిట్ ఛార్జెస్ అనేది షాప్ టు షాప్ ఉంటుందండి. ఒక 20 రూపీస్ నుంచి 50 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మేము మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి దర్శనం చేసుకున్నామండి. శ్రీ మహావిష్ణువు అనుకుంటూ, స్వామివారిని తలుచుకుంటూ, స్వామివారి విగ్రహాన్ని దగ్గరగా చూసే అదృష్టం నాకు కలిగింది. ఆ అనుభూతి నేను ఎన్నటికీ మర్చిపోను. దర్శనం కాగానే మేము మధ్యాహ్నం కేరళ ట్రెడిషనల్ మీల్స్ తిన్నామండి. ఇదే హోటల్లో. టైం ఉంటే కనుక ఈ మీల్స్ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.